భాగ్యము మోక్ష రాజ్యము. చింతలేదు కానీ చెప్పబడి 2007 సంవత్సరాలు లేక యేసుక్రీస్తు ప్రభువు పుట్టినరోజే చెప్పబడిన భాగం అనుకోండి. చింత తొలగిపోయింది. ఏమిటా చింత? మరణపు చింత, పాపపు చింత, నరకపు చింత తొలగించడానికి, సంతోషం ఇవ్వడానికి యేసు ప్రభు వచ్చాడు. ఆ సంతోషం నేను పొంది 50 సంవత్సరాలు. ఈ రాత్రి మీకు ఒక ప్రశ్న. దాసు ఆ గొప్ప రాజ్యానికి వెళ్ళి సంవత్సరం అనుకోండి, ఆ నిరీక్షణ, ఆ ధైర్యము లేకుండా మాత్రం ఎవరు ఉండకూడదండి. ఇక్కడ కూర్చున్న వారిలో, వచ్చిన వారిలో ఈ రాత్రి అయినా సరే ప్రభువు చెప్పాడు, చనిపోయినా బ్రతుకుతారని చెప్పడానికే వచ్చింది. ఆ ధైర్యం ఇవ్వడానికేనండి. యేసు ప్రభు నమ్మేది అందుకేనండి, మతంలో చేరడానికి కాదు. మతోద్భవం మతం, మానవుని పుర్రికి పుట్టిన బుద్ధి మతం అంటారు. యేసు ప్రభు మతస్థుడు కానీ అందరికి ప్రభు, అందరికి రక్షకుడు కనుక మానవాళ్ళందరి కొరకై పాపము నుండి శాపము నుండి విడిపించి పరిశుద్ధులుగా మార్చడానికి కొరకై భూలోకానికి వచ్చిన యేసు క్రీస్తు ప్రభు చెప్పిన మాట ధైర్యంతో కూడిన మాట, అందరికి ధైర్యంతో కూడిన మాట. నేను త్వరగానే ముగించిపోతాను. దానమును నేనే, జీవమును నేనే, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసముంచువాడు ఇంకెన్నటికీ చనిపోడు. అందుకండి యేసు ప్రభు నమ్మేది. ఎంతమంది నమ్మారు ఇక్కడ? ఈ నమ్మకం ఎంతమందికి ఉందండి? ఎంతమంది నమ్మగలిగారు? ఈ రాత్రి అయినా నమ్మండి, ఈ రాత్రి అయినా నమ్మండి. మానవునికి శాశ్వత జీవితం